హాయ్ అండి, అందరికీ ఏబీవీకే వంటలకి స్వాగతం. ఈరోజు మన రెసిపీని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మన రెసిపీ వంకాయ పచ్చడి. రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని వంకాయల్ని చిన్న మంట మీద పెట్టుకొని కాల్చుకోవాలండి. చిన్న మంట మీద అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి. వంకాయలు పైనే కాదండి, లోపల కూడా మగ్గాలి కాబట్టి మనం చిన్న మంట మీద పెట్టుకొని కాల్చుకుందామండి. అలానే టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిని కూడా కాల్చుకుందామండి. టమాటాలు, వంకాయలు లోపల నుంచి మగ్గాలంటే మనం చిన్న మంట పైన పెట్టుకుని కాల్చుకోవాలండి. పెద్ద మంట పెట్టామంటే లోపల నుంచి మగ్గవండి, పైన మాడిపోతాయి, లోపల మగ్గకుండా ఉండిపోతాయి. అందుకే మనం చిన్న మంట పైన పెట్టుకొని కాల్చుకోవాలండి. టమాటాలతో పాటు పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి కూడా కాల్చుకుందామండి. ఒక 7-8 వెల్లుల్లి రేఖలు, ఒక 10 పచ్చిమిరపకాయల దాకా మనం కాల్చుకుందామండి. వీటిని కూడా చిన్న మంట పైన అటు ఇటు తిప్పుతూ కాల్చుకుందామండి. వంకాయలు కూడా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. ఒక సైడే పెట్టేసి వదిలేస్తే అటువైపు మాడిపోతుంది, చుట్టూ కాలదు. మనం కాలేంత వరకు కూడా చుట్టూ తిప్పుకుంటూ ఉందాం. టమాటాలను కూడా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. పచ్చిమిరపకాయలను కూడా కాలి వరకు అటు ఇటు తిప్పుతూ ఉండండి. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఉండండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రేఖలు కలిపి కాలుస్తున్నాం కదా మనం. వెల్లుల్లి రేఖలు, పచ్చిమిరపకాయలు తొందరగా కాలిపోతాయి. అవి ముందుగా పక్కకు తీసుకుని పెట్టేసుకుందాం. చూడండి, ఇలా కాలిపోతే సరిపోతాయండి. ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. వెల్లుల్లి రేఖలు పొట్టు, పచ్చిమిరపకాయల తొక్కలు తీసేద్దామండి. పచ్చిమిరపకాయలు ఇలా ఒకసారి నీటిలో వేసుకుంటే ఆ నల్లని మసిలా ఉన్నదంతా తీసేసుకోవచ్చండి. అలాగే వంకాయలను కూడా నీటిలో వేసుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకొని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, టమాటాలు కూడా కాలిపోయాయి. వీటిని కూడా నీటిలో వేసుకొని పై పొట్టంతా తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, టమాటా, కొంచెం కొత్తిమీర, పావు స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఉప్పు, మనం ముందుగా క్లీన్ చేసుకుని పెట్టుకున్న వంకాయలు, చిన్న చింతపండు అండి, చాలా చిన్నది, ఎక్కువ అవసరం లేదండి. టమాటాలు వేసాం కదండి, టమాటా పులుపు ఉంటుంది. అయినా చిన్న చింతపండు వేసుకొని వీటన్నిటినీ కలిపి మిక్సీ చేయండి. మరీ పేస్ట్లా చేయకండి. ఇప్పుడు పచ్చడిని తాలింపు పెట్టుకుందామండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒక 4 వెల్లుల్లి రేఖలు, ఒక పావు స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ మినప్పప్పు, వీటన్నిటిని వేసి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుని తాలింపు పెట్టుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీ ఈజీగా వంకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ఏబీవీకే వంటిల్లు మన ఇంటి రుచులు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంతో టేస్టీ వంకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి.